ఏపీలో తెలంగాణలో డిఎస్సి రాసేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇక్కడ మనకి ఈరోజు నిన్న జరిగినటువంటి సాయిల్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ బిట్స్ని ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి తయారు చేయడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మీకు 100% యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే మరి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి అంశాలని ఎక్కువగా చదువుతారో వాళ్ళే ఖచ్చితంగా రేపటి రోజున డిఎస్సిలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మరి ఈ ప్రతిరోజు మీకు కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మీకు ఫ్రీ వీడియోస్ అనేవి, తర్వాత లైవ్ క్లాసులు మీకు పూర్తిగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా మీకు కంప్లీట్గా ఇట్లా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇచ్చేటటువంటి ఛానల్స్ ఎక్కడా కూడా లేవండి. సో కాబట్టి మీరు కంప్లీట్గా వీటిని ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఎక్కువగా షేర్ చేయండి. ఎందుకంటే 10 మందికి మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఇలాంటివి ఉపయోగించుకున్నట్లయితే మీరు కూడా మీ వంతు మీ సహాయాన్ని మీరు కూడా ఇచ్చినట్లు అవుతారు. సో ఇక లేట్ లేకుండా మనం ఈ టాపిక్లోకి వెళదామండి. సో నిన్న మన ఈరోజు జరిగినటువంటి టాపిక్కు సంబంధించినటువంటి వాటిలో ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఇక్కడ చూస్తున్నాం. వీటికి సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ బిట్టు, వాట్ ఈస్ ద ఎక్స్పాండ్ ఫార్మ్ ఆఫ్ ఎన్ఆర్సిపి? ఎన్ఆర్సిపి యొక్క పూర్తి రూపం ఏంటి? ఏ, నేషనల్ రిసోర్స్ కంట్రోల్ ప్రోగ్రామ్, నేషనల్ రివర్ కంట్రోల్ ప్లాను, నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్, నేటివ్ రివర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్. నేషనల్ రిసోర్స్ కంట్రోల్ ప్రోగ్రామ్, నేషనల్ రివర్ కంట్రోల్ ప్రోగ్రామ్, జాతీయ నదీ సంరక్షణ ప్రాజెక్టు, నేటివ్ రివర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్. సరైన సమాధానం కామెంట్ చేయండి. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాము. గంగా నది యాక్షన్ ప్లాన్ గురించి చెప్పేటప్పుడు ఏ విధంగా వాటిని సంరక్షించడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యాక్షన్ ప్లాన్ని స్టార్ట్ చేశారని చెప్పాము. సో దీనికి సరైన సమాధానం కామెంట్ చేయండి. వీడియో చూసే ఆస్పిరెంట్స్ వీడియోని లైక్ చేయండి. పక్కన హైప్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, సరైనటువంటి సమాధానము ప్రియాంక గారు, నీలు గారు, నిర్మల గారు, సూర్యకళ గారు రైట్ ఆన్సర్ అండి. సరైన సమాధానం ఆప్షన్ సి, నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రాజెక్టు, జాతీయ నదీ సంరక్షణ ప్రాజెక్టు. సరైన సమాధానం రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ సెకండ్ బిట్కి వెళ్దామండి. విచ్ ప్లాంట్ ఈజ్ నోన్ యాజ్ టెర్రర్ ఆఫ్ బెంగాల్? ఏ మొక్కను టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని పిలుస్తారు? చెప్పే మనం నీటిలో పెరిగేటటువంటి కలుపు మొక్కలు, నీటిలో ఫాస్ఫేట్లు ఎక్కువగా ఉండటం వల్ల, నైట్రేట్లు ఫాస్ఫేట్లు ఎక్కువగా ఉండటం వల్ల నీటిలో ఈ కలుపు మొక్కలు విపరీతంగా పెరుగుతాయని చెప్పాము. సో దీనికి సరైన సమాధానం గుర్తించండి. వాటర్ హయాసియంత్, తర్వాత లోటస్, హైడ్రిల్లా, నాచు. సరైన సమాధానం కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, వాటర్ హయాసిన్. చెప్పే మనం గుర్రపు డెక్క లేదా వాటర్ హయాసి అనేది నీటిలో ఎక్కువగా టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని పిలిచాము. ఇది ఎందుకంటే మనం వీటిని తీసేసే ప్రాసెస్ కంటే అది ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. అత్యధికంగా చాలా స్పీడ్గా ఇది గ్రోత్ అవుతూ ఉంటుంది అని చెప్పాము. రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్టు, ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్? సమగ్ర సేంద్రియ వ్యవసాయం అనేది ఎటువంటి ప్రక్రియ? ఇప్పుడే మనం డిస్కస్ చేసామండి. హై వేస్ట్ ప్రాసెస్, అధిక వ్యర్థాల ప్రక్రియ, జీరో వేస్ట్ ప్రాసెస్, శూన్య వ్యర్థాల ప్రక్రియ, జీరో వేస్ట్, కెమికల్ ఇంటెన్సివ్ ప్రాసెస్, రసాయన ప్రక్రియ, వాటర్ కన్జ్యూమింగ్ ప్రాసెస్, నీటి వినియోగ ప్రక్రియ. కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ అండి. సరైన సమాధానము ఆప్షన్ బి, జీరో వేస్ట్ ప్రాసెస్ అని చెప్పాము. రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్టు, క్వశ్చన్ నెంబర్ 4, హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ డిడిటి ఇన్ బర్డ్స్ ఎఫెక్ట్ ద మెటబాలిజం ఆఫ్? పక్షుల్లో డిడిటి గాఢత పెరగడం వల్ల దేని జీవక్రియ దెబ్బతింటుంది? ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం, కాల్షియం. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి, కాల్షియం
మెటబాలిజంని డ్యామేజ్ చేస్తుందని చెప్పాము. DDT అనేది చెప్పాము మనం. బయో మ్యాగ్నిఫికేషన్ అనేటటువంటి టాపిక్ చెప్పినప్పుడు చెప్పాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఇన్ డొమెస్టిక్ సీవేజ్ మేక్స్ వాటర్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ యూజ్? గృహ సంబంధమైనటువంటి మురుగులో ఎంత శాతం మలినాలు ఉండటం వల్ల ఆ నీరు మానవ వినియోగానికి నిరుపయోగం అవుతుంది? ఆప్షన్ ఏ 1%, బి 0.1%, సి 0.01, డి 10%. కామెంట్ చేయండి. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి 0.1%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జార్బ్ విచ్ టైప్ ఆఫ్ రేడియేషన్ ఫ్రమ్ ఎర్త్? హరిత గృహ వాయువులు భూమి నుంచి ఏ వికిరణాన్ని శోషించుకుంటాయి? చెప్పాము మనం. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సౌర వికిరణాలు భూమి మీద పడిన తర్వాత భూమి వేడెక్కుతుందని చెప్పాము. ఆ వేడెక్కినటువంటి ఆ వేడి ఉష్ణాన్ని మళ్ళీ ఏ రూపంలో అది భూమి మళ్ళీ వాతావరణంలో పంపించేటప్పుడు ఆ హరిత గృహ వాయువులు పీల్చుకుంటాయని చెప్పాము. ఏ కిరణాల రూపంలో పీల్చుకుంటాయి? రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఇన్ఫ్రారెడ్ పరారుణ కిరణాల రూపంలో వచ్చేటటువంటి ఆ వేడిని అది శోషించుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మనం డిస్కస్ చేసామండి. నెక్స్ట్ బిట్ 7. హర్యానా కిసాన్ వెల్ఫేర్ క్లబ్ను స్థాపించింది ఎవరు? అహ్మద్ ఖాన్, సుందర్లాల్ బహుగుణ, రమేష్ చంద్ర దాగర్, మేధా పాట్కర్. హర్యానా కిసాన్ వెల్ఫేర్ క్లబ్ని స్థాపించింది ఎవరు? ఇప్పుడు ఇంతకుముందు చెప్పామండి మనం. సో ఇతను మల్టీపర్పస్ చెప్పాము. ఆర్గానిక్ వేస్ట్ మెటీరియల్స్ని ఉపయోగించి మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ చేశాడని చెప్పాము, జీరో వేస్ట్ తోటి. సో దీనికి సరైన సమాధానము కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ అండి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి రమేష్ చంద్ర దాగర్. అహ్మద్ ఖాను రోడ్లు వేశాడండి. బిట్మిన్ అనేటటువంటిది పాలిబ్రిన్ ఉపయోగించి రోడ్లు వేశాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మనం ఇలాంటి పేర్లు కూడా మనకి దాంట్లో ఉన్నటువంటిది. సరైనటువంటి సమాధానము ఆప్షన్ సి రమేష్ చంద్ర దాగర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. యాక్సిడెంటల్ లీకేజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఆకర్స్ ఇన్ విచ్ లొకేషన్? అణుశక్తి ప్రమాదవశాత్తు లీకేజీ ఎక్కడ జరిగింది? చెర్నోబిల్, హిరోషిమా, న్యూయార్క్, ప్యారిస్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ చెర్నోబిల్లో మనకి ఇక్కడ అణుశక్తి ప్రమాదం జరిగింది, న్యూక్లియర్ ఎనర్జీ లీకేజీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఎట్ వాట్ డెప్త్ షుడ్ న్యూక్లియర్ వేస్ట్ బీ బర్న్డ్ అండర్ గ్రౌండ్? అణు వ్యర్థాలు భూమిలో మనం నిక్షిప్తం చేసేటప్పుడు ఎంత లోతులో వాటిని పూడ్చిపెట్టాలి? 10 meters, 15 meters, 500 meters, 5000 meters. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 500 meters లోతులో నిక్షిప్తం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ 10. విచ్ ఇండికేటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద పొల్యూషన్ లోడ్ ఇన్ సీవేజ్? మురికి నీటిలో ఉన్నటువంటి కాలుష్య భారాన్ని కొలవడానికి దేన్ని సూచికగా ఉపయోగిస్తారు? pH, COD, DDT, BOD. మురుగునీటిలో ఉన్నటువంటి కాలుష్య భారాన్ని కొలవడానికి మనకు ఒక సూచికను ఉపయోగిస్తామని చెప్పాము. ఇంపార్టెంట్ అండి ఇది. సరైన సమాధానం గుర్తించండి. రైట్ ఆన్సర్ అండి. ప్రియాంక గారు, సూర్యకళ గారు, లక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. సంధ్య గారు, నిర్మల గారు, నీలు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానము
ఆప్షను డి బిఓడి. చెప్పాం కదా మనం, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని చెప్పాం కదా. సో ఇది దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి సమాధానం, ఇంపార్టెంట్ అని చెప్పామనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ ప్లాంటానిక్ ఆల్గే ఇన్ న్యూట్రియంట్ రిచ్ వాటర్ ఈజ్ కాల్డ్. పోషకాలు ఎక్కువగా ఉన్న నీటిలో ఫ్లవక శైవలాలు విపరీతంగా పెరగడాన్ని ఏమని పిలుస్తారు? ఆల్గల్ బ్లూమ్, యూట్రోపికేషన్, బయోమాగ్నిఫికేషన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. కామెంట్ చేయండి సరైన సమాధానము. ఫ్లవక శైవలాలు అత్యధికంగా పెరగడాన్ని ఏమని పిలుస్తారు? కామెంట్ చేయండి సరైన సమాధానము. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ ఏ, ఆల్గల్ బ్లూమ్ అని చెప్పాము. శైవల మంజూరులు అని చెప్పాము, మంజూరులు అని పిలిచాము. ఆల్గల్ బ్లూమ్స్ అనేవి విపరీతంగా పెరుగుతాయని చెప్పాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. విచ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై డ్రింకింగ్ అన్ట్రీటెడ్ సీవేజ్ వాటర్? శుద్ధి చేయనటువంటి మురుగునీరు తాగడం వల్ల వచ్చే వ్యాధి ఏది? రికెట్స్, టైఫాయిడ్, స్కర్వీ, మలేరియా. దీనికి సరైన సమాధానం కామెంట్ చేయండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి, టైఫాయిడ్. టైఫాయిడ్ అనేది సరైనటువంటి సమాధానం. సో అక్కడ చూడండి, మిగిలినటువంటి రికెట్స్ కానివ్వండి, స్కర్వీ కానీ, మనకి మలేరియా కానీ, ఇవి నీటిని శుద్ధి చేయడం వల్ల రావు. అంటే రికెట్స్ అనే విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల మనకి డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేది. నెక్స్ట్ స్కర్వీ అనేది సి విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేది. మలేరియా అనేది మనకి ప్రోటోజో సంబంధించినటువంటి ప్లాస్మోడియం వల్ల వచ్చింది. టైఫాయిడ్ అనేది మనకి కలుషితమైనటువంటి నీరు, ఆహార పదార్థాల ద్వారా వచ్చింది. ఇది సాల్మోనెల్లా టైఫిన్యూరియా అనేటటువంటి బ్యాక్టీరియా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. వాట్ హ్యాపెన్స్ టు ద డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ వాటర్ వెన్ బిఓడి ఇంక్రీజెస్? బిఓడి పెరిగినప్పుడు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ఏమవుతుంది? స్థిరంగా ఉంటుంది, రిమైన్స్ కాన్స్టెంట్, పెరుగుతుంది, ఇంక్రీజ్, తగ్గుతుంది, డిక్రీజ్, రెట్టింపు అవుతుంది, బికమ్స్ డబుల్. కామెంట్ చేయండి. నీటిలో బిఓడి బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగినట్లయితే, డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? ఎప్పుడు డిమాండ్ పెరిగిద్ది? రైట్ ఆన్సర్ అండి సి, ఆప్షన్ సి, తగ్గినప్పుడే. ఆక్సిజన్ తగ్గినప్పుడే దానికి డిమాండ్ పెరిగిద్ది. సో కాబట్టి బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది ఎప్పుడు పెరిగిద్ది అంటే అది తగ్గినప్పుడు పెరిగింది. సో కాబట్టి లాజికల్గా కూడా ఆన్సర్ చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ 14. ద న్యాచురల్ ఏజింగ్ ఆఫ్ లేక్ డ్యూ టు న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ ఈజ్ నోన్ యాజ్. పోషక పదార్థాలు పెరగడం వల్ల సరస్సులో ఏర్పడే సహజమైనటువంటి వార్ధక్యాన్ని ఏమంటారు? చెప్పే మనం, ఒక సరస్సులో ఈ పోషకాలు, నైట్రేట్లు, ఫాస్ఫేట్స్ ఇవన్నీ కూడా చెరువుల్లోకి రావడం వల్ల క్రమంగా దాంట్లో సేంద్రియ పదార్థాలు పెరిగిపోయి, మొక్కలు పెరిగిపోయి, వృక్ష జంతు సంబంధ వ్యర్థ పదార్థాలు మొత్తం పోగయి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సరస్సు మొత్తం నేలగా మారుతుందని చెప్పాం. అంటే సహజసిద్ధమైనటువంటి వార్ధక్యం అని చెప్పాం. సో మరి దాన్ని ఏమని చెప్పి పిలుస్తారు? సహజసిద్ధమైనటువంటి న్యాచురల్ ఏజింగ్. సరైన సమాధానం కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ అండి దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, యూట్రోపికేషన్. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ బిట్ క్వశ్చన్ నెంబర్ 15. థర్మల్ పొల్యూషన్ ఇన్వాల్వ్స్ ద రిలీజ్ ఆఫ్ వాట్ ఇంటూ వాటర్ బాడీస్. థర్మల్ కాలుష్యం అంటే నీటి ఆవాసాల్లోనికి దేనిని విడుదల చేయటం వల్ల జరుగుతుంది? దేనిని విడుదల చేయటం? కోల్డ్ వాటర్, హీటెడ్ వాటర్, ఆయిల్ స్పిల్స్, ప్లాస్టిక్ వేస్ట్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. థర్మల్ పొల్యూషన్ అనేది వేటిని విడుదల చేయటం వల్ల జరుగుతుంది? రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, హీటెడ్ వాటర్. వేడి నీళ్లు పంపించడం వల్ల మనకి థర్మల్ కాలుష్యం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 16. వేర్ వాజ్ ద ఇంటిగ్రేటెడ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఇనిషియేటెడ్? సమీకృత వ్యర్థ నీటి శుద్ధీకరణ ప్రాజెక్టు మొదట ఎక్కడ ప్రారంభమైంది? బెంగళూరు, టోక్యో, అర్కటా, కాలిఫోర్నియా, లండన్.
కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి, అర్కాటా కాలిఫోర్నియాలో జరిగింది. మీకు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బిట్, ఇది ఇంపార్టెంట్ బిట్ అండి ఇప్పుడు చెప్పేది. వాట్ ఎక్విప్మెంట్ ఈజ్ యూజ్డ్ టు డిస్పోజ్ ఆఫ్ హాస్పిటల్ వేస్ట్ బై బర్నింగ్? ఆసుపత్రి నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలని కాల్చివేయడానికి ఉపయోగించే యంత్రం ఏది? భస్మీకరణ యంత్రము, బ్యారోమీటర్, థర్మోస్టాట్, హైడ్రోమీటర్. రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, ఇన్సినరేటర్ లేదా భస్మీకరణ యంత్రం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద గంగా యాక్షన్ ప్లాన్ లాంచ్డ్ బై ఇండియన్ గవర్నమెంట్? భారత ప్రభుత్వం గంగా యాక్షన్ ప్లాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 1985, 1975, 1980, 1990. ప్లీజ్ కామెంట్ ద ఆన్సర్. రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1985లో గంగా యాక్షన్ ప్లాన్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఈ క్రింది వాటిలో ఏది ఈ చెత్తగా పరిగణించబడుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఈ వేస్ట్? సో ఇట్లాంటి బిట్లు కూడా మనకి పేపర్లో వస్తున్నాయండి. కంపల్సరీగా మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు మనకి బిట్లు ఖచ్చితంగా రావడం జరిగింది. సో కాబట్టి ఇవి కూడా ఇట్లాంటివి కూడా మనం చూసుకోవాలి. కొన్ని బిట్లు మనం పట్టించుకోకుండా వదిలేది కాదు. సో కాబట్టి ఫుడ్ వేస్ట్, ప్లాస్టిక్ బాటిల్, ఇర్రిపేరబుల్ కంప్యూటర్స్, యూజ్డ్ క్లాత్స్. ఈ వేస్ట్ ఏది? రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఇర్రిపేరబుల్ కంప్యూటర్స్. బాగు చేయలేనటువంటి కంప్యూటర్లు మనం ఈ వేస్ట్గా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. పాలీబ్లెండ్ ఈజ్ మిక్స్డ్ విత్ విచ్ సబ్స్టెన్స్ టు లే రోడ్స్? రోడ్లు వేయడానికి పాలీబ్లెండ్ను దేనితో కలుపుతారు? సిమెంట్, బిటుమిన్, క్లే, శాండ్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ బి, బిటుమిన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. హూ డెవలప్డ్ పాలీబ్లెండ్ ఇన్ బెంగళూరు యాజ్ ఏ రెమెడీ ఫర్ ప్లాస్టిక్ వేస్ట్? పాలీబ్లెండ్ను ఎవరు తయారు చేశారు? అహ్మద్ ఖాన్, రమేష్ చంద్ర దాగర్, సివి రామన్, హోమీ జే బాబా. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, అహ్మద్ ఖాన్ దీన్ని పాలీబ్లెండ్ తయారు చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. హై డోసేజ్ ఆఫ్ న్యూక్లియర్ రేడియేషన్ ప్రైమరీ లీడ్స్ టు? అధిక మోతాదులో రేడియోధార్మిక పదార్థం ప్రధానంగా దేనికి దారితీస్తుంది? కలరా, ట్యూబర్క్యులోసిస్, జాండిస్, క్యాన్సర్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. రైట్ ఆన్సర్ అండి దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ డి, క్యాన్సర్. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. వాట్ వుడ్ బి ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్ వితౌట్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? హరితగృహ ప్రభావం లేకపోతే భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? 0 degrees, -18 degrees, 15 degrees, -50 degrees. కామెంట్ చేయండి సరైన సమాధానం. ఇక్కడ క్వశ్చన్ కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలంటే ఇక్కడ 2 ఉన్నాయి. దీని మీద ఆల్రెడీ మనకి అసలు ఇప్పుడు ప్రజెంట్ టెంపరేచర్ ఎంత ఉంది అనేది ఉంది. తర్వాత హరితగృహ ప్రభావం లేకపోతే సగటు ఉష్ణోగ్రత ఎంత ఉంది అనేది ఉంటుంది. హరితగృహ ప్రభావం లేకపోతే ఎంత ఉంటుంది టెంపరేచరు, ఇప్పుడు ఎంత టెంపరేచర్ ఉంది అనేది ఉంటుంది.
సో రైట్ ఆన్సర్ అండి. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి -18. అంటే -18 ఉంటుంది. హరితగృహ ప్రభావం లేకపోతే -18 ఉంటుంది. మరి ఇప్పుడు హరితగృహ ప్రభావం ఉండటం వల్ల ఎంత ఉంది అంటే టెంపరేచర్ ఇప్పుడు 15 degrees ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్? ఈ క్రింది వాటిలో హరితగృహ వాయువు ఏది? ఆక్సిజన్, నైట్రోజన్, మీథేన్, ఆర్గాన్. ఇంపార్టెంట్ పెట్టండి ఇది. హరితగృహ వాయువు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గ్రీన్ హౌస్ గ్యాస్? రైట్ ఆన్సర్ అనేది దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి మీథేన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. Ecosan toilets are sustainable system for handling. Ecosan మరుగుదొడ్లు దేన్ని తొలగించడానికి ఉద్దేశించినటువంటి సంతులిత వ్యవస్థ? మానవ విసర్జితాలు, పారిశ్రామిక వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, అణు వ్యర్థాలు. హ్యూమన్ ఎక్స్క్రెటా, ఇండస్ట్రియల్ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్, న్యూక్లియర్ వేస్ట్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ ఏ హ్యూమన్ ఎక్స్క్రెటా. మానవుని విసర్జక పదార్థాలని తొలగించడం కోసం ఈకోసాన్ అనేటటువంటి మరుగుదొడ్లని, టాయిలెట్స్ని డెవలప్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఆర్ ఈకోసాన్ టాయిలెట్స్ కరెంట్లీ బీయింగ్ యూజ్డ్? ఈకోసాన్ మరుగుదొడ్లను ప్రస్తుతం ఏ భారతీయ రాష్ట్రంలో వాడుతున్నారు? పంజాబ్, రాజస్థాన్, కేరళ, అస్సాం. కామెంట్ చేయండి సరైన సమాధానము. రైట్ ఆన్సర్ అనేది దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. బహిరంగ చెత్త కుప్పలు వేటికి ప్రజల ప్రాంతాలుగా మారతాయి? ఓపెన్ బర్నింగ్ డమ్స్ ఆర్ బ్రీడింగ్ గ్రౌండ్స్ ఫర్ ఫిషెస్, చేపలు, బర్డ్స్, పక్షులు, బటర్ఫ్లైస్, సీతాకోచిలుకలు, ర్యాట్స్ అండ్ ఫ్లైస్, ఎలుకలు మరియు ఈగలు. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఎలుకలు మరియు ఈగలకి ప్రజన కేంద్రాలుగా మారుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. వాట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ఓపెన్ బర్నింగ్ డంప్స్? బహిరంగ చెత్త కుప్పలకు ప్రత్యామ్నాయంగా వేటిని ప్రవేశపెట్టారు? శానిటరీ ల్యాండ్ ఫిల్స్, ఇన్సినరేటర్స్, కంపోస్టింగ్ పిట్స్, రీసైక్లింగ్ బిన్స్. ఇంపార్టెంట్ బిట్, బాగుందండి ఇది. ఇంపార్టెంట్ బిట్ ఇది. మనం చెప్పాం బహిరంగ చెత్త కుప్పల్ని బయట అట్లా కాల్స్తే కొంచెం ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, కొంచెం మొత్తం కూడా ఇన్కంప్లీట్గా బర్న్ అవటం వల్ల మొత్తం ఇక్కడ నేల మీద అంతా గార్బేజ్ లాగా మారుతుందని చెప్పాను. దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకోటి ఏర్పాటు చేశారని చెప్పాను. దానికి ఏంటి? కామెంట్ చేయండి సరైన సమాధానము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ శానిటరీ ల్యాండ్ ఫిల్స్. గుర్తుంచుకోండి అండి, ఇది బహిరంగంగా ఉన్నటువంటి చెత్తని బయట ఉంచితే మొత్తం పొల్యూషన్ అవుతుంటుంది, గాలికి అటు ఇటు కొట్టుకొని పోయి. సో అట్లా కాకుండా దాన్నే పైన ఉంచకుండా లోపల భూగర్భంలో పెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, అది శానిటరీ ల్యాండ్ ఫిల్స్. సో ఆ వేస్ట్ మెటీరియల్స్ మొత్తాన్ని కూడా ల్యాండ్ ఫిల్స్, పెద్ద లోతైనటువంటి గోతుల్లో పెట్టి వాటిని ప్రెస్ చేస్తారు ఎక్కువగా. సో ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, కన్ఫ్యూజ్ కాకండి. ఇది భస్మీకరణ యంత్రాలనే మనకి హాస్పిటల్స్లో శానిటరీ వేస్ట్ మెటీరియల్స్, వాటికి సంబంధించినటువంటి మొత్తం హాస్పిటల్ వేస్ట్కి బర్నింగ్ చేసేది భస్మీకరణ యంత్రాలు, ఇన్సినరేటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్? ఈ క్రింది వాటిలో జీవ విచ్ఛిన్నం చెందనేది వ్యర్థం ఏది? కాగితం, ప్లాస్టిక్, ఫుడ్ వేస్ట్, కాటన్ క్లాత్. ఇంపార్టెంట్ బిట్ అండి, ఇట్లాంటివి కూడా వస్తాయండి డిఎస్సిలో. కామెంట్ చేయండి సరైన సమాధానము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ప్లాస్టిక్. సో ప్లాస్టిక్ అనేది నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ మెటీరియల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. కల్చరల్ యూట్రిఫికేషన్ ఈజ్ కాజ్డ్ బై? కల్చరల్ యూట్రిఫికేషన్ దేని వల్ల కలుగుతుంది? న్యాచురల్ ఏజింగ్, సహజ వార్ధక్యము, సోలార్ ఫ్లేర్స్, సౌరజ్వాలలు,
హ్యూమన్ యాక్టివిటీస్, మానవ కార్యకలాపాలు, వాల్కనిక్ ఎరప్షన్స్, అగ్నిపర్వతాలు పేలుడు. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. కల్చరల్ యూట్రిఫికేషన్ చెప్పాం మనం. యూట్రిఫికేషన్ అనేటటువంటిది ఎక్కువగా మరి న్యాచురల్గా జరిగేటటువంటి యూట్రిఫికేషన్ అనేది తక్కువగా ఉంటుందని చెప్పాం. ఎక్కువగా మ్యాన్ మేడ్ యూట్రిఫికేషన్ ఈజ్ అకర్స్ బై మోస్ట్లీ బై హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పాము. ఆర్టిఫిషియల్ మనుషుల వల్ల జరుగుతుందని చెప్పాం. దాన్నే ఏం చెప్పాము, కల్చరల్ యూట్రిఫికేషన్ అని చెప్పాం మనం. సో దానికి ఆప్షన్ సి హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల జరుగుతుంది కాబట్టి ఇది సరైన సమాధానం. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. Biological oxygen demand is usually measured for how many days? BODని సాధారణంగా ఎన్ని రోజులకు ఒకసారి కొలుస్తారు? 5 days, 1 day, 30 days, 10 days. ఎన్ని రోజుల తోటి మనం వీటిని కొలుస్తారు అని అడుగుతాడు. ఇంపార్టెంట్ పెట్టింది. కమెంట్ చేయండి సరైన సమాధానాన్ని. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ 5 రోజులు లేదా 7 రోజులు. సో రెండిట్లలో 5 days అని కావచ్చు, లేకపోతే 7 days అని కావచ్చు. సో కాబట్టి మనకి ఉన్నటువంటి ఆప్షన్లో 5 days ఉంటే 5, లేకపోతే 7 ఉంటే 7. నెక్స్ట్ క్వశ్చన్ 32. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ డిజాల్వ్డ్ మెటీరియల్ ఇన్ వాటర్? నీటిలో కరిగి ఉండే పదార్థం ఏది? ఇసుక, సిల్ట్ మట్టి, పేపర్ ఫైబర్ కాగితపు పీచు, ఫాస్ఫేట్. నీటిలో కరిగి ఉండేది ఏది? కామెంట్ చేయండి. నీటిలో కరిగి ఉండేది కరగంది కాదండి, కరిగేది. కాబట్టి సరైన సమాధానము ఆప్షన్ డి ఫాస్ఫేట్స్ అనేవి కరిగిపోయి ఉంటాయండి. మిగిలినవి సిల్ట్ అంటే అడుగున ఉండే మట్టి ఉంటుంది కదా, మట్టి తర్వాత ఇసుక కూడా కరగదు. కాగితపు పీచు అంటే పేపర్ ఫైబర్ అనేది కూడా మనకి అట్లాగే ఉంటుంది. కానీ కరిగి ఉండేది ఏది అంటే డిజాల్వ్డ్ ఫాస్ఫేట్. క్వశ్చన్ నెంబర్ 33. వాట్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అవైలబుల్ ఇన్ అవర్ నీడ్స్? మన అవసరాల కోసం అందుబాటులో ఉన్నటువంటి మంచినీరు ఎంత శాతం ఉంది? 97%, 70%, 3%, 10%. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 3%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. The process where a lake eventually turns into land is part of. సరస్సు చివరికి నేలగా మారే ప్రక్రియ దేనిలో భాగం? ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. యూట్రిఫికేషన్, గ్లోబల్ వార్మింగ్, సాయిల్ ఎరేషన్, బయోమాగ్నిఫికేషన్. కమెంట్ చేయండి సరైన సమాధానాన్ని. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ యూట్రిఫికేషన్. అంటే ఇంపార్టెంట్ అని చెప్పాం మనం. సరస్సులో ఉన్న నీరు మొత్తం కూడా చివరికి మారిపోయి నేలగా మారడాన్ని యూట్రోఫికేషన్ అని పిలుస్తారండి. ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇంతకుముందు చెప్పాను ఇది ఎక్కువగా మనుషుల వలన జరుగుతుందని చెప్పాము. నెక్స్ట్ క్వశ్చన్ 35. హెవీ మెటల్స్ ఆర్ ఎలిమెంట్స్ విత్ ఏ డెన్సిటీ గ్రేటర్ దాన్. భారలోహాలు అంటే ఎంతకంటే ఎక్కువ సాంద్రత కలిగినటువంటి మూలకాలు? 1 గ్రామ్, 5 grams క్యూబ్, 10 grams per centimeter క్యూబ్, 0.5 grams per centimeter క్యూబ్. భారలోహాలు అంటే ఎంత డెన్సిటీ కలిగినటువంటి మూలకాలు? సరైన సమాధానము ఆప్షన్ బి 5 grams per centimeter క్యూబ్. అంతకంటే ఎక్కువ ఉన్నటువంటివి హెవీ మెటల్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. వై ఈజ్ ద థర్మల్ పొల్యూషన్ హార్మ్ఫుల్ టు స్టీనోథర్మల్ ఆర్గానిజమ్స్? ధర్మ కాలుష్యం స్టీనోథర్మల్ జీవులకు ఎందుకు హానికరం? అవి వేడి నీటిని ఇష్టపడతాయి. దే లైక్ హాట్ వాటర్. దే ఆర్ సెన్సిటివ్ టు టెంపరేచర్ చేంజెస్. అవి ఉష్ణోగ్రత మార్పులకు సున్నితంగా ఉంటాయి. దే డు నాట్ నీడ్ ఆక్సిజన్. వాటికి ఆక్సిజన్ అవసరం లేదు. దే లీవ్ ఇన్ వాల్కనోస్. అవి అగ్నిపర్వతాల్లో నివసిస్తాయి. కామెంట్ చేయండి సరైన సమాధానము.
సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. సో అవి ఉష్ణోగ్రత మార్పులకి సెన్సిటివ్గా ఉంటాయండి. అందుకనే వేడి నీరు రావటం వల్ల ఏమవుతాయంటే ఏవైతే మనం చెప్పినామో స్టీనోథర్మల్ జంతువులు, చేపలు లాంటివి చనిపోతాయి వేడి నీటి కాలుష్యం వల్ల. అవి సెన్సిటివ్గా ఉంటాయి టెంపరేచర్కి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ ఇన్ లార్జ్ సిటీస్? పెద్ద నగరాల్లో నీటి కాలుష్యానికి ప్రధానమైనటువంటి మూలం ఏమిటి? వర్షపు నీరు, రెయిన్ వాటర్, డొమెస్టిక్ సీవేజ్, ఫారెస్ట్ ఫైర్స్, డిజర్ట్ శాండ్. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, డొమెస్టిక్ సీవేజ్, గృహ సంబంధమైనటువంటి మురుగు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. Which factor is the responsible for causing mutations in organisms? జీవులో ఉత్పరివర్తనం కలిగించేటటువంటి కారకం ఏది? జీవులో ఉత్పరివర్తనం కలిగించే కారకం ఏది? కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, రేడియో యాక్టివిటీ, ఆక్సిజన్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి, రేడియో యాక్టివిటీ అనేటటువంటిది మ్యూటేషన్స్ కలిగించింది, ఉత్పరివర్తనాలు కలిగించింది. క్వశ్చన్ నెంబర్ 39. విచ్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ దేర్ ఈ వేస్ట్ టు చైనా అండ్ ఇండియా? తమ ఈ చెత్తలో సగానికి పైన చైనా, భారత్లకు ఎగుమతి చేసే దేశాలు ఏవి? డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, నైబరింగ్ కంట్రీస్, స్మాల్ ఐలాండ్స్. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్. అభివృద్ధి చెందినటువంటి దేశాలు మన అభివృద్ధి చెందుతున్నటువంటి మన భారతదేశం లాంటి దేశాలకి అవి ఎగుమతి చేస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. వాట్ హ్యాపెన్స్ టు ఫిష్ ఇన్ వాటర్ బాడీస్ డ్యూరింగ్ ఆల్గల్ బ్లూమ్స్? శైవల మంజుర్ల వల్ల నీటిలో చేపలకి ఏమవుతుంది? దే గ్రో ఫాస్ట్, వేగంగా పెరుగుతాయి. దే డై, చనిపోతాయి. దే చేంజ్ కలర్, రంగు మారుతాయి. దే మైగ్రేట్ టు ల్యాండ్, నేలపైకి వస్తాయి. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. శైవల మంజుర్ల వల్ల నీటి చేపలకి ఏమవుతుంది? రైట్ ఆన్సర్ అంటే సరైన సమాధానం ఆప్షన్ బి, దే డై, చనిపోతాయి. చెప్పాం కదా మరి, ఆ శైవల మంజుర్లో ఎక్కువగా నేలలో ఉన్నటువంటి డిజాల్వ్డ్ ఆక్సిజన్ అవి మొత్తం లాగేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అవి ఆక్సిజన్ సప్లై లేకపోవడం వల్ల చనిపోతాయి. క్వశ్చన్ నెంబర్ 41. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ న్యాచురల్ ఫెర్టిలైజర్ ఇన్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్? సమీకృత వ్యవసాయ సహజ ఎరువుగా దేన్ని ఉపయోగిస్తారు? ప్లాస్టిక్ వ్యర్థాలు, క్రిమి సంహారకాలు, కంపోస్టు, భారలోహాలు. ప్లాస్టిక్ వేస్ట్, పెస్టిసైడ్స్, కంపోస్ట్, హెవీ మెటల్స్. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, కంపోస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. బిటుమిన్ ఈజ్ ప్రైమరీలీ యూజ్డ్ ఫర్? బిటుమిన్ ప్రధానంగా దేనికోసం ఉపయోగిస్తారు? మేకింగ్ క్లాత్స్, బట్టలు తయారు చేయడానికి. లేయింగ్ రోడ్స్, రోడ్లు వేయడానికి. కుకింగ్ ఫుడ్, వంటలు చేయడానికి. క్లీనింగ్ వాటర్, నీటిని శుద్ధి చేయడానికి. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆల్రెడీ మనం చెప్పామంటే బిటమిన్ని దీన్ని ప్రధానంగా దేనికోసం ఉపయోగిస్తారని చెప్పాము. ఆప్షన్ బి, రోడ్లు వేయడానికి ఉపయోగిస్తామని చెప్పాము. పాలిబ్లెండ్ని బిటమిన్తో కలిపి రోడ్లు వేయడానికి ఉపయోగిస్తామని చెప్పాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ హ్యావ్ బిల్ట్ స్పెషల్ మెకానిజం ఫర్? అభివృద్ధి చెందిన దేశాలు దేనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పరచుకున్నాయి? ఎక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేయడము, ఈ చెత్తను పునశ్చక్రియం చేయడం, ఆహారం ఎగుమతి చేయడం, కాలుష్యాన్ని పెంపొందించడం. ప్రొడ్యూసింగ్ మోర్ వేస్ట్, రీసైక్లింగ్ ఈ వేస్ట్, ఎక్స్పోర్టింగ్ ఫుడ్, ఇంక్రీజింగ్ పొల్యూషన్. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, రీసైక్లింగ్. అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏం చేస్తున్నాయంటే ఈ వేస్ట్ని రీసైక్లింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు. అయితే వాళ్ళు చేసేటటువంటి రీసైక్లింగ్లో ఎక్కువగా వాళ్ళు మిషనరీస్ని ఉపయోగించి రీసైక్లింగ్ చేస్తారు. సో మరి అట్లా కాకుండా మన ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఎక్కువగా మ్యాన్ పవర్ను ఉపయోగించడం వల్ల, మనుషులను ఉపయోగించడం వల్ల అక్కడ కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పాము మనం ఇంతకుముందు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44.
వాట్ ఈస్ ద కరెంట్ యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్? భూమి ఉపరితలం యొక్క ప్రస్తుత సగటు ఉష్ణోగ్రత ఎంత? కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ 15 డిగ్రీల సెంటీగ్రేడ్. ప్రస్తుతం టెంపరేచర్ 15 డిగ్రీలు అని చెప్పాము. ఒకవేళ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లేకపోతే -18కి పడిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. విచ్ ఆర్గనైజేషన్ కొలాబరేటెడ్ విత్ అహ్మద్ ఖాన్ ఆన్ రోడ్ లేయింగ్ టెక్నాలజీ? రోడ్లు వేసే సాంకేతిక పద్ధతిలో అహ్మద్ ఖాన్కు సహకరించినటువంటి సంస్థ ఏది? నాసా, యునెస్కో, ఆర్వి ఇంజనీరింగ్ కాలేజ్, WHO. రైట్ ఆన్సర్ అనేది దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, ఆర్వి ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పాము. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ an ఎగ్జాంపుల్ ఆఫ్ సస్పెండెడ్ సాలిడ్ ఇన్ వాటర్? నీటిలో ఉండేటటువంటి అవలంబిత ఘన పదార్థానికి ఉదాహరణ ఏది? నైట్రేట్, ఇసుక, బ్యాక్టీరియా, సోడియం. కామెంట్ చేయండి. సరైన సమాధానం ఆప్షన్ బి, ఇసుక. అంటే అవలంబిత సస్పెండెడ్ అంటే మనకి అది కరగకుండా ఉండేది. ఇప్పుడు నైట్రేట్ కరిగి ఉంటుంది, సోడియం కరిగి ఉంటుంది, బ్యాక్టీరియా కూడా కలిసిపోయి ఉంటుంది. మనకి సపరేట్గా అది కనిపిస్తూ ఉంటుంది సస్పెండెడ్గా. దాన్ని శాండ్, ఇసుక అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. The increase in concentration of toxic at successive tropical levels is called. విష పదార్థాల గాఢత ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి పెరగడాన్ని ఏమంటారు? బయోమాగ్నిఫికేషన్, యూట్రోఫికేషన్, ఎక్సలరేషన్, నైట్రిఫికేషన్. ఇంపార్టెంట్ పెట్టండి ఇది. ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి పెరగడాన్ని ఏమంటారు? రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, బయోమాగ్నిఫికేషన్. జైవ ఆవర్ధనం అంటారు. 10th క్లాస్లో ఉంది ఇది. జైవిక వృద్ధీకరణ, ఈ పదాన్ని కూడా వాడచ్చండి. జైవిక వృద్ధీకరణ అనేది మనకి 10th క్లాస్లో వాడతాడు. బయోమాగ్నిఫికేషన్ అయితే ఇంగ్లీష్లో అయితే రెండు కూడా కామనే. ఇక్కడైతే జైవ ఆవర్ధనం అంటారు. అట్లా కాకుండా పొల్యూటెంట్ ఒక ఆహారపు గొలుసులో ఒక్కొక్కసారి చేరడాన్ని ఏమని అడుగుతాడు. దాన్ని బయో అక్యుములేషన్, జీవ వ్యవస్థీకరణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఫోమ్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఆర్కాట్ మార్ష్? ఆర్కాట్ మార్ష్ సంబంధించినటువంటి సందర్భంలో ఫోమ్ అంటే ఏంటి? ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్కాట్ మార్ష్, ఫారెస్ట్ ఆఫ్ ఏన్షియంట్ మౌంటైన్స్, ఫ్లో ఆఫ్ ఆర్కాటా మెటీరియల్స్, ఫౌండేషన్ ఆఫ్ అలైడ్ మేనేజ్మెంట్. కామెంట్ చేయండి సరైన సమాధానము. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్కాట్ మార్ష్. సో వీళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజేషన్ లాగా చేశారని చెప్పాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. విచ్ హెవీ మెటల్ మెన్షన్డ్ యాజ్ ఏ నాన్ డిగ్రేడబుల్ ఇండస్ట్రియల్ పొల్యూటెంట్? పారిశ్రామిక వ్యర్థాల్లో ఉండే క్షయం చెందని భారలోహ కాలుష్యం ఏది? నాన్ డిగ్రేడ్ అవునటువంటి హెవీ మెటల్ ఏది? దీనికి సరైన ఆప్షన్ చెప్పండి. ఐరన్, మెగ్నీషియము, మెర్క్యూరీ, కాల్షియం. ఇంపార్టెంట్ పెట్టండి ఇది. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, మెర్క్యూరీ. పాదరసం అనేది హెవీ మెటల్, నాన్ బయోడిగ్రేడబుల్ హెవీ మెటల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50, లాస్ట్ పెట్టండి. వాట్ ఈస్ ద బాగ్? బురద నేల అంటే ఏంటి? ఏ డ్రై డిజర్ట్ ఏరియా, ఎండిపోయిన ప్రాంతము. యాసిడ్ ల్యాండ్ విత్ ఏ డీకేయిడ్ వెజిటబుల్ మ్యాటర్, కుళ్ళిన శాఖ పదార్థాలతో ఏర్పడినటువంటి ఆమ్లయుత నేల. ఆప్షన్ సి, డీప్ ఓషియన్ ట్రెంచ్, లోతైన సముద్రపు గుంట. ఫెర్టిల్ వాల్కనిక్ సాయిల్, సారవంతమైనటువంటి అగ్నిపర్వత నేల. కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, యాసిడిక్ ల్యాండ్ విత్ డికేయిడ్ వెజిటబుల్ మ్యాటర్, ఆమ్లయుత బురద నేల.
సో ఇవి మనకి టాప్ 50 బిట్స్ అండి, నిన్న ఈరోజు చెప్పినటువంటి అంశాలకు సంబంధించినటువంటివి. సో ఈ బిట్స్ మీకు ఎట్లా ఉన్నాయనేది కామెంట్ చేయండి అండి. సో నెక్స్ట్ రేపు సెషన్లో రేపు ఇంకొక టాపిక్ మనం కంప్లీట్ చేస్తే కంపల్సరీగా మీకు ఈ మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించి మీకు 100% మీరు ఏ బిట్ అయినా కానీ ఆన్సర్ చేయగలుగుతారు. వీటికంటే మళ్ళీ ఎక్కడ కూడా వీటి పరిధిని దాటి వెళ్ళాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. కాబట్టి రేపు ఇంకో సెషన్లో మళ్ళీ థియరీ అది అయిపోయిన తర్వాత వెంటనే ప్రాక్టీస్ బిట్లు కూడా మనం డిస్కస్ చేద్దామండి. సో ఎక్కువ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీతో పాటు ఇంకా ఎక్కువ మంది మనం పార్టిసిపేట్ చేస్తే మనం చేసేటటువంటి ప్రయత్నానికి ఉపయోగం అనేది ఉంటుందండి. ఎక్కువ మందికి మనం వీడియోని రీచ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. చూస్తున్నాం చాలామంది లైవ్ ఛానల్స్లో వాళ్ళు షో పుటప్ చేస్తూ ఉంటారు. మరి ఏవో కొన్ని 4 బిట్లు పెట్టి ఏదో వాటిని టైంపాస్ చేస్తూ ఉంటారు. సో మన ఛానల్ అట్లా కాదు. సో పూర్తిగా కంటెంట్ తోటి మనం కంప్లీట్గా ఉన్నటువంటి టైం మొత్తం కూడా మనం యాస్పిరెంట్స్కి యూజ్ అయ్యే విధంగా చేస్తున్నాం. సో కానీ అట్లా కాకుండా పెద్ద పెద్ద డిజిటల్ బోర్డులు పెట్టి ఏదో 1-2 బిట్లు 4-5 బిట్లతోటి ఎక్కువ టైం పాస్ చేస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. సో కాబట్టి ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కి టైం వేస్ట్ కాకుండా ఉండడం కోసం మీరు మన వీడియోలని ఎక్కువ మందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. రేపు సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.